హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు TechFacts యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది షామీ సబ్ బ్రాండ్ హేలూకి సంబంధించిన ఒక బ్లూటూత్ ఇయర్ బడ్స్. దీన్ని ఈరోజు నేను అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది షామీ ఎకలాజికల్ సిస్టంలో ఒక సబ్ బ్రాండ్. వీళ్ళు జనరల్గా మనకి బ్లూటూత్ ఇయర్ బడ్స్ తయారు చేస్తుంటారు. సో దీని మోడల్ నెంబర్ మనకి Haylou GT1. సో దీని ప్రైస్ ప్రజెంట్గా మీకు Banggood.comలో 2600 వరకు ఉంటుంది. కానీ మన ఛానల్ ప్రోమో కోడ్ యూజ్ చేసుకుంటే మీకు కేవలం 1500 రూపాయలకి వస్తుంది. అంటే నియర్లీ మీకు ఒక 1600 రూపాయలు అయితే సేవ్ అవుతాయి. దీనికి సంబంధించిన లింకు అలాగే దీనికి సంబంధించిన కూపన్ కోడ్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు కూడా. ఇక ఇది మనకి రెడ్మీ ఎయిర్బడ్స్తో కంపేర్ చేసినప్పుడు అలాగే షామీ QCY ఎయిర్బడ్స్తో కంపేర్ చేసినప్పుడు మాత్రం చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ రెండిట్లో మనకి బటన్ కంట్రోల్తో వస్తుంది, అంటే మనం బటన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇందులో మాత్రం ఫుల్ లెంత్ టచ్ కంట్రోల్తో వస్తుంది. అంటే మనకి సింగిల్ టచ్ చేస్తే మనకి మ్యూజిక్ ప్లే అలాగే పాస్ అవుతుంది, అలాగే డబుల్ టచ్ చేస్తే సాంగ్ ఫార్వర్డ్ అలాగే బ్యాక్వర్డ్ అవుతుంది. అలాగే మనకి ట్రిపుల్ టచ్ చేసామనుకోండి గూగుల్ అసిస్టెంట్ అలాగే యాపిల్ సిరి లాంటివి ఓపెన్ అవుతుంటాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి డ్రైవర్ ఇంపిడెన్స్ అనేది 32 ohms ఉంటుంది. కానీ మనకి షామీ QCY లాంటి ఇయర్ బడ్స్లో మనకి కేవలం 16 ohms మాత్రమే ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి బెటర్ బేస్ అలాగే బెటర్ ట్రెబుల్ అలాగే మనకి ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీంట్లో మనకి బాక్స్లో ఏమేమి వస్తాయి అలాగే మనకి అవి టచ్ కంట్రోల్ ఎలా వర్క్ చేస్తే చూడటానికి ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి మనకి బాక్స్ మీద Haylou అని రాస్తుంది, అలాగే ఇక్కడ మోడల్ నెంబర్ రాస్తుంది GT1 అని. అలాగే మనకి రైట్ సైడ్ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది వీళ్ళు రాశారు. ఇక్కడ చూడండి బ్లూటూత్ 5 అని రాస్తుంది, అలాగే మనకి ఛార్జింగ్ అండ్ స్టోరేజ్ కేస్ అని రాశారు, ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ అని రాశారు, అలాగే స్మార్ట్ టచ్ కంట్రోల్ అని కూడా రాశారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా దీనికి సంబంధించిన ఎక్కడ తయారైంది అలాగే ఎక్కడ ఇంపోర్ట్ చేసుకున్నారు అలాగే ఇయర్ ఫోన్స్కి సంబంధించిన బేసిక్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా రాశారు. కాకపోతే కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి, కొన్ని మాత్రం చైనీస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. సో ఇది మనకి బ్లూటూత్ 5తో కనెక్ట్ అవుతుంది. అలాగే మనకి ఇది దీంట్లో 320 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఇండివిజువల్ ఇయర్ బడ్స్లో మాత్రం మనకి 43 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఇది మనకి ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే విత్ కేసు మనకి అరౌండ్ 12 hours అయితే బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదు. ఓన్లీ ఇయర్ బడ్స్ అయితే మనకి నియర్లీ 4 hours వరకు అయితే మనకి ఇది ఛార్జింగ్ లైఫ్ అయితే ఇవ్వగలదు అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం. మనకి బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఇంకొక బ్లాక్ కలర్ బాక్స్ ఉంది. సో దీన్ని మనం ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే పైన మనకి ఇక్కడ చూడండి Haylou ఇయర్ బడ్స్ అనేది కనిపిస్తుంది. ఇది చాలా చిన్నగా ఉంది. మీరు ఒకసారి రెడ్మీ ఎయిర్బడ్స్ అలాగే QCY ఇయర్ బడ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చిన్నగా కూడా ఉంటుంది కేస్ అనేది. సో దీన్ని మనం పక్కకు పెడదాం. అలాగే మనకి రిమైనింగ్ ఇటువైపు ఇంకొక చిన్న బాక్స్ ఉంది. ఈ బాక్స్లో ఏముంటాయి అనేది చూసేద్దాం. సో ఇక్కడ చూడండి మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంది. ఇది మనకి రెగ్యులర్ ఛార్జింగ్ కేబుల్ అనమాట, మైక్రో USB to USB. సో మన రెగ్యులర్ ఏదైతే మన ఫోన్ ఛార్జర్ ఉంటుందో ఆ ఫోన్ ఛార్జర్తో దీన్ని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి 2 రకాల మోడల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒకటి ఆల్రెడీ మనకి ఆ ఇయర్ బడ్స్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో మనం ఒకసారి ఇవి కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి 2 రకాల ఇయర్ బడ్స్ ఇచ్చారు వీళ్ళు. ఒకటి లార్జ్ ఒకటి స్మాల్, మీడియం దానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అలాగే లోపల మనకి ఇంకొక చిన్న యూజర్ మాన్యువల్ లాంటిది ఇచ్చారనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది వీళ్ళు రాశారు. మనకి ఇంగ్లీష్ అలాగే చైనీస్లో ఉంది. సో ఇది మనకి పెద్దగా అవసరం ఉండదు, నేను చెప్తాను ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో ఇవన్నీ మనం పక్కకు పెడదాం. ఇక మనం ఒకసారి ఇయర్ బడ్స్ చూద్దాం ఎలా ఉంటాయి అనేది. ఫైనల్గా మనకి ఇయర్ బడ్స్ కేసు చూడటానికి ఇలా ఉంటుంది. ఇది మనకి చాలా చిన్నగా చాలా కాంపాక్ట్గా కూడా ఉంది. ఇది మనకి ఎగ్ షేప్లో ఉంది. మనకి రెడ్మీ ఎయిర్బడ్స్ కేసుతో కంపేర్ చేసుకున్నప్పుడు అలాగే షామీ QCY ఇయర్ బడ్స్ కేసుతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది చాలా చిన్నగా కూడా ఉంది. ఇక్కడ చూడండి మనకి Haylou బ్రాండింగ్ రాశారు, అలాగే పైన వాళ్ళకి సంబంధించిన లోగోని ప్రింట్ చేశారు. బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అనేది వీళ్ళు ఇక్కడ రాశారు. అలాగే ఒకవైపు మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేసిన మైక్రో USB కేబుల్ ఉందో సో దాంతో మనం ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవైపు మన రెగ్యులర్ ఛార్జర్కి ఒకవైపు దీనికి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మనకి ఫుల్గా ఛార్జ్ అవడానికి 1.5 hour టైం పడుతుంది. సో మాక్సిమం అయితే 1.5 hour టైంలో మనకి ఫుల్ అయితే అవుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేసుకున్న తర్వాత ఇది మనకి 12 hours పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదు అనమాట. అంటే ఓన్లీ మనకి ఇయర్ బడ్స్ అయితే మనకి 4 hours వరకు మ్యూజిక్ ప్లే బ్యాక్ అయితే ఇవ్వగలవు. అలాగే విత్ కేస్ అయితే మనకి 12 hours వరకు అయితే మనకి ఇది ఇవ్వగలదని చెప్తున్నారు. సో ఎనీవేస్ ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక మనం ఒకసారి ఇది చూసుకుంటే ఇది మనకి ఓపెన్ టైప్ అనమాట. మనకి QCY ఇయర్ బడ్స్లో ఇలాంటి క్లోజింగ్ టైప్ ప్రొటెక్షన్ కేస్ అనేది ఇవ్వరు, అది ఓపెన్గా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే త్వరగా వాటర్ పడిపోయి పాడైపోయే అవకాశం ఉంటుంది. అలాగే జర్నీ చేసేటప్పుడు మనకి కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీంట్లోనూ అలాగే రెడ్మీ ఎయిర్బడ్స్లో మనకి ఇలాంటి క్లోజింగ్ టైప్ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని
చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి 2 ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, ఇది మనకి లెఫ్ట్ అలాగే రైట్ ఇండికేషన్ కూడా వీళ్ళు ఇక్కడ రాశారు. సో దీన్ని ఇప్పుడు మనం అయితే ఒకసారి బయటికి తీద్దాం, మనకి ఇవి ఎలా పేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను. ఇయర్ బడ్స్ తీయగానే లోపల చూడండి మనకి ఇక్కడ కొంచెం గ్లాసీ ఫినిషింగ్తో ఉంది. అలాగే మనకి ఏదైతే ఛార్జ్ కంట్రోలర్స్ ఉంటాయో మనకి కనెక్టింగ్ పిన్స్, సో అవి కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇవి మనకి మ్యాగ్నెటిక్ లాక్ సిస్టమ్తో కూడా వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం ఈ కేస్ని పక్క పెడదాం, కేస్ని పక్క పెట్టి ఇయర్ బడ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో మనకి ఇయర్ బడ్స్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇవి మనకి కొంచెం టఫ్గా కూడా ఉన్నాయి. ఇవి మనకి హార్డ్ ప్లాస్టిక్తోనే తయారు చేస్తారు కానీ చూడటానికి మాత్రం చాలా టఫ్గా కూడా ఉన్నాయి. ఇది పైన మనకి కొంచెం కర్వీగా ఉన్నాయి అనమాట. ఇవి మనకి టచ్ కంట్రోల్తో కూడా వస్తాయి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు రైట్ లెఫ్ట్ ఇండికేషన్ అనేది వీళ్ళు చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి ఛార్జ్ పిన్స్ మీద వీళ్ళు ఒక చిన్న ప్లాస్టిక్ వేపర్ అనేది ఇచ్చారు, దీన్ని మనం తీసేద్దాం. ఇక్కడ చూడండి రెండింటి మీద కూడా ఛార్జింగ్ పిన్స్ పక్కకు మనకి రైట్ లెఫ్ట్ ఇండికేషన్ కూడా వీళ్ళు ఇచ్చారు. అలాగే మనకి టాప్లో రెండింటి మీద కూడా మనకి మైక్రోఫోన్స్ అనేవి ఇచ్చారు. ఇవి మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి అలాగే మనకి రెగ్యులర్గా ఫోన్ కాల్స్కి యూజ్ చేసుకోవడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ ఇయర్ ఫోన్స్ మనకి హార్న్ షేప్లో ఉంటే 45 degreesలో మనకి బెండ్ అయ్యి ఉంటాయి అనమాట. పైన మనకి టిప్స్ అనేది వీళ్ళు సాఫ్ట్ సిలికాన్ టిప్స్ అనేది ప్రొవైడ్ చేశారు, మీడియం సైజ్ అనమాట. మనకి ఎక్స్ట్రా 2 మనకి ఆ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేశారు కదా. సో ఇక మనం ఒకసారి వీటిని ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది చూద్దాం. బాక్స్లోంచి రిమూవ్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ ఉన్న ఇయర్ బడ్ ఉంది కదా, సో ఇది మనకి బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకి కాన్స్టెంట్గా బ్లింక్ అవ్వడం వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా బ్లింక్ అవ్వడం ఆపేసి మనకు ఒక లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు మనకి ఇవి 2 ఆటోమేటిక్గా పెయిర్ అయినని అర్థము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఫోన్లో బ్లూటూత్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఒకసారి బ్లూటూత్ ఆన్ చేద్దాం. సో బ్లూటూత్లోకి వెళ్దాం. బ్లూటూత్లోకి వెళ్ళించి అక్కడ చూడండి మనకి 2 చూపిస్తుంది. మీరు ఏదైనా ఒకటే కనెక్ట్ అవ్వండి, 2 కాదు. సో ఇక్కడ వాళ్ళు అయితే వెబ్సైట్లో రైట్కి కనెక్ట్ అవ్వమని చెప్పారు కాబట్టి మనం రైట్కి కనెక్ట్ అవుదాం. సో రైట్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఆల్వేస్ అలో ఉంటుంది, దీన్ని ఓకే చేయండి. ఇప్పుడు మనకి బ్లూటూత్ అనేది రెడీ అయిందని అర్థము. ఇప్పుడు మనం ఒకసారి సాంగ్ ప్లే చేసి చూద్దాం. ఇక్కడ చూడండి కనెక్టెడ్, బ్యాటరీ పర్సెంట్ 50% అవైలబుల్గా ఉందని చూపిస్తుంది, యాక్టివ్లో ఉందని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి మన ఫోన్లో మ్యూజిక్ని ఓపెన్ చేద్దాం. మ్యూజిక్ ఓపెన్ చేసి ఇప్పుడు ఈ రెండిట్లో ప్లే అవుతుందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈ టచ్ కంట్రోల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మనకి ఇవి మొత్తం 4 రకాలుగా టచ్ చేసుకోవచ్చు. సింగిల్ టచ్, ఈ రెండింటి మీద సింగిల్ టచ్ చేశారనుకోండి మీకు సాంగ్ అనేది ప్లే అవుతుంది అలాగే పాస్ అవుతుంది. అలాగే మీకు రైట్ సైడ్ బటన్ని డబుల్ ట్యాప్ చేశారనుకోండి ఫార్వర్డ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ బటన్ని మీరు డబుల్ ట్యాప్ చేశారనుకోండి బ్యాక్వర్డ్ అవుతుంది. ఏదైనా సరే మీరు 3 సార్లు ట్యాప్ చేశారనుకోండి గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు ట్యాప్ చేశాను కదా, సాంగ్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ట్యాప్ చేశాను కదా, మళ్ళీ సాంగ్ అనేది ప్లే అవుతుందన్నమాట. సో మళ్ళీ ఒకసారి చూడండి, సో ఆగిపోయింది కదా, సాంగ్ అయితే ఆగిపోయింది. ఇప్పుడు మనం డబుల్ ట్యాప్ చేసి చూద్దాం. సో డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ఫార్వర్డ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి దీన్ని డబుల్ ట్యాప్ చేద్దాం. సో డబుల్ ట్యాప్ చేశాను, సాంగ్ మనకి బ్యాక్వర్డ్ వచ్చింది. సో చూసారు కదా ఇలా వర్క్ అవుతుంది అనమాట. ఒకసారి మనం ట్రిపుల్ ట్యాప్ చేద్దాం, గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుందో లేదో. సో ఇక్కడ చూడండి మనకి గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ వర్కింగ్ గుడ్. మనకి టచ్ కంట్రోల్స్ కూడా చాలా స్పీడ్గా అయితే ఉన్నాయి. ఇక మ్యూజిక్ ప్లేబ్యాక్ ఎలా ఉంటుంది, దీని క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ ఇయర్ బడ్స్ నేను దాదాపు 5 రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఈ 5 రోజుల్లో నేనేం ఎక్స్పీరియన్స్ చేశాను అనేది నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. సో దీంతో నేను రకరకాల సాంగ్స్ని ప్లే చేసి చూశాను, క్లాస్ సాంగ్స్ అలాగే మాస్ సాంగ్స్ అలాగే ఓవర్ మాస్ సాంగ్స్ ఇలా అన్ని రకాల సాంగ్స్ని కూడా ప్లే చేసి చూశాను. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా ఉంది. సో దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇది మనకి చాలా చిన్నగా ఉంటే మన చెవుల్లో చాలా ఈజీగా ఫిక్స్ అయిపోతాయి. అలాగే మనకి రన్నింగ్ చేస్తున్నా నడుస్తున్నా కానీ కింద పడే అవకాశం అయితే లేదు. సో మనకి చెవుల్లో మాత్రం ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతున్నాయి. క్యూసీవై ఇయర్ బడ్స్ అలాగే రెడ్మీ ఇయర్ బడ్స్ దీంతో కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి అవి కొంచెం త్వరగా కింద పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇవి మాత్రం మనకి చెవిలో ఎగ్జాక్ట్గా ఫిట్ అయితే అవుతున్నాయి. ఇది బాగా నచ్చింది నాకైతే. ఇక రెండోది ఇది మనకి ఫుల్ లెంత్ టచ్ కంట్రోల్ అనమాట. క్యూసీవై అలాగే రెడ్మీ ఇయర్ బడ్స్లో మనకి టచ్ కంట్రోల్ కాదు, అవి బటన్ కంట్రోల్. ఇవి మాత్రం మనకి టచ్ కంట్రోల్ అనమాట. సో మనకి సింగిల్ ట్యాప్ చేస్తే సాంగ్ ప్లే అవుతుంది, పాస్ అవుతుంది. అలా డబుల్ ట్యాప్ చేస్తే ఫార్వర్డ్ అవుతుంది. ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనకి గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. ఇలా రకరకాలుగా మనం దీన్ని టచ్ కంట్రోల్తోనే యూజ్ చేసుకోవచ్చు. ఇక మూడోది ఏంటంటే దీనికి ఏదైతే ఈ ఇయర్ బడ్ యాంగిల్ ఉంటుందో ఈ యాంగిల్ మాత్రం చెవిలో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. సో ఆ రెండింటిని కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను, కానీ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. చెవిలో మాత్రం ఎగ్జాక్ట్గా ఫిట్ అయితే అవుతుందన్నమాట. సో ఇక బ్యాటరీ లైఫ్ కూడా మనకి అరౌండ్ ఒక 3 hours నుంచి 5 hours మధ్యలో అయితే వస్తుంది, డిపెండింగ్ ఆన్ యువర్ యూసేజ్ అనమాట.
అనమాట. రెగ్యులర్గా పాటలు బాగా వింటుంటే మాత్రం మీకు ఒక 4 hours అయితే ఎంత లేదన్నా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నేను ఒక జర్నీ కూడా చేశాను దీంతో, నెల్లూరు వెళ్ళాను కదా మొన్న. సో ఈ నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా దీన్ని యూజ్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, చాలా చాలా బాగున్నాయి. దీంట్లో నాకు బాగా నచ్చింది బేస్ అలాగే ట్రెబుల్ అనమాట. ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనకి క్లియర్గా అయితే వినిపిస్తున్నాయి. మనకి వోకల్స్ కానీ ఏవైనా సరే దీంట్లో సూపర్గా ఉంది. ఆ రెండింటితో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక బెటర్ సైడ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇక దీంట్లో నాకు నచ్చని ఒకే ఒక పాయింట్ ఏంటంటే, దీంట్లో మనకి కాల్స్ మాట్లాడుతున్నప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం మనకి QCYలో ఉన్నంతగా గొప్పగా అయితే తెలియదనమాట. కొంచెం నాయిస్ అయితే వినిపిస్తుంది, కానీ QCYలో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ కొంచెం బెటర్గా ఉంటుంది దీంతో కంపేర్ చేసినప్పుడు. మరీ వినలేనంతగా మరి ఏదో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుందని కాదు. సో దాంతో కంపేర్ చేసినప్పుడు మాత్రం దీంట్లో కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక దీంట్లో నాకైతే నెగిటివ్ పాయింట్స్ అయితే ఏమీ కనిపించలేదు. జస్ట్ ఆ నాయిస్ క్యాన్సిలేషన్ విషయంలోనే కొంచెం ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా ఉంది. ఇది మీకు ప్రజెంట్గా Banggood.comలో 2600 వరకు ఉంటుంది. మన ఛానల్ ప్రోమో కోడ్ యూజ్ చేసుకుంటే మీకు 1500 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ నియర్లీ మీకు 1100 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో దీంట్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఈ ఇయర్బడ్స్ని రెండింటిని ఫస్ట్ పేర్ చేసుకోవడం రావట్లేదు. అంటే మనకి బాక్స్లోంచి తీసిన తర్వాత ఓన్లీ ఒకదాన్నే మీరు చెవిలో పెట్టుకున్న తర్వాత అది ఒకటే ప్లే అవుతుందని అనుకుంటున్నారు. సో ఫస్ట్ మనకి ఏదైనా సరే, ఏ ఇయర్బడ్స్ అయినా సరే, అది రెడ్మీ అయినా, QCY అయినా, MI అయినా, ఏదైనా సరే మనం బయట తీసిన తర్వాత ఒకదానికొకటి పేర్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఒక 5 seconds అలాగే 10 seconds పడుతుంది అవి రెండు పేర్ అవ్వడానికి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇవి రెండు మీకు కనెక్ట్ అవుతాయి. మీరు ఒకదాని నుంచి మీరు ప్లే అయితే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ ఫోన్తో పాటు ఒక్కటి మాత్రమే కనెక్ట్ అవుతుంది, కానీ మ్యూజిక్ మాత్రం రెండిట్లో అయితే ప్లే అవుతుంది. ఇది చాలామంది చేస్తున్న మిస్టేక్, దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ హేలూకి సంబంధించిన ఇయర్బడ్స్ GT1కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే ఫుల్ రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.